వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా మనం వెయిట్ లాస్ డైట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఎవరికి సంబంధించిన వెయిట్ లాస్ గురించి తెలియచేయబోతున్నారు మన డైటిషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా మనం వెయిట్ లాస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవరికి సంబంధించిన వెయిట్ లాస్ తెలియచేయబోతున్నారు? ఈ వారం అంతా మనం వెయిట్ లాస్లో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం అంతా వెయిట్ లాస్ డైట్లో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ ఎలా చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. సో లహరి, వెయిట్ లాస్ డైట్లో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ అన్నారు. చాలామంది షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ గోల్స్ ట్రై చేస్తూ ఉంటారు, ఎస్పెషలీ వాళ్ళకి ఏదైనా మ్యారేజెస్ కానీ అలాంటివి ఉండేటప్పుడు. సో ఈ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ అన్నది చెయ్యొచ్చు అని కొంతమంది చెప్తూ ఉంటారు, అండ్ అలాగే కొంతమంది డైటీషియన్స్ చేయకూడదు, హెల్త్కి మంచిది కాదు లాంగ్ టర్మ్లో అంటారు. మీరేమంటారు? సో అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక సర్టెన్ వేలో చేస్తే అండ్ దట్టు బాగా రెస్ట్రిక్టివ్గా కాకుండా అప్పుడు కూడా హెల్తీ ఫుడ్ చాయిసెస్ చేసుకొని చేసినట్టయితే కొంత స్పీడప్ చేయొచ్చు వెయిట్ లాస్ ప్రాసెస్ని. సో ఆ రకంగా షార్ట్ టర్మ్లో కొంచెం త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ దానికి కూడా లైక్ అంటే 1 monthలో 10 kgs తగ్గిపోవడానికి 1 monthలో 3 kgs 4 kgs తగ్గడానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. 1 monthలో 10 kgs తగ్గడానికి ట్రై చేస్తే డెఫినెట్లీ హెల్త్ అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. బట్ నార్మల్లీ 1 monthలో 1.5 2 kgs ఆర్ ఈవెన్ 3 kgs వరకు రీజనబుల్ అనుకున్నప్పుడు దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా పుష్ చేసి మేబీ 4.5 5 kgs వరకు కొంత డైట్లో చేంజెస్, కొంత ఎక్సర్సైజ్, ఇట్లాంటివి మార్పులు చేసుకొని అంతవరకు పుష్ చేయొచ్చు. అయితే షార్ట్ టర్మ్ అంటే మాత్రం డెఫినెట్లీ అది సస్టైనబుల్ కాదు. సో వాట్ ఎవర్ వీ డూ ఫర్ దాట్ షార్ట్ టర్మ్ 15 days కానివ్వండి, 1 month కానివ్వండి, 2 months కానివ్వండి, బియాండ్ 2 months అయితే ఇదే కంటిన్యూ చేసినట్టయితే మసిల్ లాస్, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఆర్ రకరకాల అనారోగ్యాలు ఇవన్నీ అయితే డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ అన్నారు కదా, మీరు చెప్పే షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ ఎన్నాళ్ళకంటే 1 monthకి చేయొచ్చా, 2 monthsలో తగ్గచ్చు అంటారా, 10 daysలోనా, 15 daysలోనా? సో ఎనీవేర్ బిట్వీన్ 4 to 6 weeks వరకు చేయొచ్చు. అంటే 1.5 month, 1.5 అట్ ద మోస్ట్ స్ట్రెచ్ చేస్తే 2 months, కానీ బియాండ్ 2 months అయితే డెఫినెట్లీ చేయకూడదు. అండ్ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ అని కానీ చాలామంది ఏం చేస్తారంటే టక్కని ఫస్ట్ ఈ లిక్విడ్ డైట్లోకి దిగిపోతారు. కంప్లీట్ సాలిడ్స్ మానేసి రోజు లిక్విడ్స్ తీసుకోవడం, ఏదో ఒక్క మీల్ తినడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు చెప్పే డైట్ ఎలాంటిది? సో కంప్లీట్గా లిక్విడ్ అయితే కూడా మనకి తర్వాత మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ లిక్విడ్స్ ద్వారా మనం అన్ని న్యూట్రియంట్స్ తీసుకోలేము కూడా. సో కంప్లీట్ లిక్విడ్ కాకుండా ఆ కాంబినేషన్ ఆఫ్ సెమీ సాలిడ్స్, లిక్విడ్, అంటే జనరల్గా తీసుకునే డైట్లోనే కొన్ని మార్పులు చేసుకుని మనము హెల్దీగా కూడా ఇలా కొంచెం ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యేలాగా ట్రై చేయొచ్చు. బట్ అగైన్ కాషన్ ఏంటంటే ఇది చాలా టెంపరీ. మీరు బరువు తగ్గినా కూడా దాంట్లో పార్ట్ ఆఫ్ ఇట్ వాటర్ వెయిట్ ఉంటుంది, పార్ట్ ఆఫ్ ఇట్ మసిల్ కూడా పోతుంది. ఇట్స్ నాట్ ఫ్యాట్ లాస్. సో మనకి పర్మనెంట్గా మళ్ళీ ఈ వెయిట్ తిరిగి రాకూడదు అనుకునేటైతే మాత్రం షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ ఇస్ నాట్ ఫర్ యూ. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటి మీకు స్ట్రేంజ్గా అనిపించవచ్చు, కానీ అలాంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కూడా కొంతమంది చేస్తున్నారనమాట. నేను రీసెంట్గా విన్నాను, అంటే మ్యారేజ్ దగ్గర పడింది, తను 10 kgs తగ్గాలి అంటే మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ ఒకటి, కాల్షియం ట్యాబ్లెట్ ఒకటి, ఐరన్ ట్యాబ్లెట్ ఒకటి తీసుకొని 2 times ఓన్లీ లిక్విడ్ బటర్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకుంటూ ఇలా డైట్ చేసి తను చాలా మటుకు వెయిట్ తగ్గింది. సో ఇలా తగ్గితే తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయితే డెఫినెట్గా ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. వితిన్ 3 to 4 months హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ తగ్గడం కూడా బికాజ్ ఇట్స్ ఓన్లీ లిక్విడ్స్ అండ్ దాంతోపాటు పెద్దగా ప్రోటీన్ వెళ్ళే ఛాన్స్ లేదు. సో మసిల్ మాస్ తగ్గిపోతుంది, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో ఫ్రీక్వెంట్గా మనకి ఫ్రాక్చర్స్ అవి అవ్వడం అట్లాంటిది కూడా జరగచ్చు. అంటే మల్టీవిటమిన్, కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటే మినరల్స్ అండ్ విటమిన్స్ మాత్రమే ఉంటే మన బాడీ సక్రమంగా పనిచేసేస్తుంది అనుకోకూడదు. మ్యాక్రో న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమే. సో ఇలా రెస్ట్రిక్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా దాని ఇంపాక్ట్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలా సడన్గా తగ్గినప్పుడు ఫ్యాట్ బర్నింగ్ ఎప్పుడు కూడా చాలా ప్రొలాంగ్ టైం అనేది కావాలి. సో షార్ట్ టర్మ్లో ఫ్యాట్ బర్నింగ్ కంటే మసిల్ మాస్ ఎక్కువ పోతుంది కాబట్టి మళ్ళీ తిరిగి వెయిట్ పుట్ ఆన్ చేసేటప్పుడు ఎక్కువగా ఫ్యాట్ పుట్ ఆన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సైకిల్స్, ఈ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ సైకిల్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ చేసినట్టయితే కనుక అసలు మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు
ఉన్న ఫ్యాట్ కంటెంట్ కంటే కూడా లాస్ట్ టైం మళ్ళీ మీరు లైక్ ఒక 3-4 సైకిల్స్ తర్వాత అప్పుడు మళ్ళీ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు ఆ టైంకి ఇంకా మీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ సైకిల్స్ చేయడం అనేది డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో అయితే మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, సో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు వారం అంతా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసం బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం స్ప్రౌట్స్ అవకాడో టోస్ట్, పపాయ మస్క్ మెలన్ స్మూతీ. మంగళవారం ఆల్మండ్ మిల్క్ ఓట్ మీల్, స్ట్రాబెర్రీ వాటర్మెలన్ బౌల్. బుధవారం క్యాబేజ్ ఆమ్లెట్, స్ప్రౌట్స్ పొమగ్రనేట్ సాలెడ్. గురువారం రోస్టెడ్ వెజిటబుల్స్, ఎగ్ వైట్ ఆమ్లెట్ శాండ్విచ్. శుక్రవారం కాలీఫ్లవర్ పోహా, యాపిల్ పేర్ సాలెడ్. శనివారం స్టీమ్డ్ క్యారెట్ అండ్ బీట్రూట్, స్పినచ్ బనానా స్మూతీ. ఆదివారం మష్రూమ్ ఆమ్లెట్, బాయిల్డ్ చనా సాలెడ్. వెయిట్ లాస్ డైట్లో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా వారం అంతా ఎలా చూస్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం కాలీఫ్లవర్ పోహా, స్పినచ్ బనానా స్మూతీ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ కాలీఫ్లవర్ పోహాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలీఫ్లవర్ పోహా, సో పోహా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మెనీ పీపుల్. సో దీంట్లో మీరు కాలీఫ్లవర్ పల్లీలు పెట్టారు. పల్లీలు అనగానే అగైన్ మోర్ క్యాలరీస్, ఫ్యాట్ ఎక్కువ అంటారు కదా. సో ఈ కాంబినేషన్ మనకు వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తుంది? వెయిట్ లాస్ స్టార్ట్ చేసేటప్పుడు అందులోనూ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్, లోవర్ క్యాలరీస్ అనగానే మెయిన్గా మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే హంగర్, ఆకలి ఎక్కువ అనిపిస్తుంది ఇనీషియల్ డేస్లో అట్లీస్ట్. సో ఈ ఆకలి అనేది కొంత కంట్రోల్లో ఉండడానికి, అట్లాగే సెటైటీ అనేది త్వరగా రావడానికి, అంటే తిన్నటువంటి తృప్తి త్వరగా రావడానికి మనం తీసుకునేటువంటి ఫుడ్లో కంపల్సరీ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అనేది ఉండాలి. సో ఈ రెండిటి కోసం మనం పల్లీ చూస్ చేసుకుంటున్నాము. ఇది కూడా ఎక్సెసివ్ క్వాంటిటీలో కాకుండా ఒక 2 to 3 స్పూన్స్ అనేది మనం పోహాలో యాడ్ చేసుకున్నట్టయితే వీ హ్యావ్ దట్ మౌత్ ఫీల్ ఉంటుంది, అట్లాగే కొంత ఫ్యాట్ అండ్ కొంత ప్రోటీన్ కూడా అందుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ అనేది వచ్చేందుకు సహాయపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కాలీఫ్లవర్ చూస్ చేసుకుంటున్నాము. రెగ్యులర్ పోహాలో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ రైస్ ఫ్లేక్స్ అనమాట, పోహానే ఉంటుంది. వేరాజ్ ఇందులో కాలీఫ్లవర్ అనేది వెరీ వెరీ లో క్యాలరీ వెజిటబుల్, కానీ బల్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ బోత్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో ఆ రీజన్కి మనం కాలీఫ్లవర్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఇలాంటి రెసిపీస్ ఆర్ పర్టికులర్లీ మనము షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసము వెరీ లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా మన డైట్ని వెజిటబుల్స్తో ఫిల్ చేసుకుంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అనేవి రాకుండా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం పూర్తిగా వెజిటబుల్సే తీసుకొని గ్రెయిన్స్ లాంటివి ఎలిమినేట్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఫైనలీ పోహా యాడ్ చేసుకుంటున్నాము. పోహా అగైన్ ఒక ఫార్మ్ ఆఫ్ రైసే కాబట్టి దీంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఎక్సెసివ్ క్వాంటిటీలో కాకుండా లిమిటెడ్ పోర్షన్ ఆఫ్ పోహా యాడ్ చేసుకుని ఎక్కువగా కాలీఫ్లవర్ యాడ్ చేసుకున్నట్టయితే మనకి వాల్యూమ్ వైజ్ ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది, కానీ క్యాలరీస్ కంట్రోల్డ్గా ఉంటాయి. అండ్ పోహాలో ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి కదా, సో ఏ పోహా మంచిది అంటారు? ప్రిఫరబుల్లీ బ్రౌన్ రైస్తో చేసినటువంటిది లేదా రెడ్ రైస్తో చేసినటువంటివి బెటర్. మనం యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ జొన్నలతో చేసినవి కానీ ఈవెన్ జొన్న అటుకులు ఆర్ ఈవెన్ వీట్ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి రిఫైన్ చేసినటువంటి ఆ పిండి తీసుకొని, ఆ గ్రెయిన్ పిండి, ఆ పిండి నుంచి ఇవి ఫ్లేక్స్ లాగా తయారు చేస్తున్నారు. కానీ యాజ్ సచ్ ఒరిజినల్గా ఇవి ఎట్లా అయితే రైస్ తయారు చేస్తారంటే ఫ్లాట్ అండ్ రైస్, అటుకులు ఎట్లా తయారు చేస్తారో ఇలా చేయట్లేదు. కాబట్టి ఆ ప్రాసెసింగ్ మెథడ్లో తేడా ఉంది. కాబట్టి పేరుకి అవి మిల్లెట్స్తో చేసినవైనా కానీ దీస్ ఆర్ డెఫినెట్లీ మోర్ న్యూట్రిషియస్. సో జనరల్గా ఏంటంటే వైట్ ఇవి తినకూడదు అని మధ్యకాలంలో ఈ వైట్గా ఉండే పోహా వదిలేసి బ్రౌన్ కలర్ పోహా చూస్ చేసుకుంటున్నారు. సో న్యూట్రిషన్ వైజ్ ఇవే మంచివి అంటారా? అంటే రెడ్ రైస్తో చేసినవి కానీ ఆర్ బ్లాక్ రైస్ పోహా కానీ బ్రౌన్ రైస్ పోహా కానీ అవి ఓకే, కానీ మిల్లెట్స్ కొన్ని రకాల మిల్లెట్స్తో చేసినవి ఏమవుతుందంటే యాజ్ ఐ సెడ్ ముందు మిల్లెట్ పౌడర్ చేసి ఆ తర్వాత దాన్ని అండ్ అది కూడా రిఫైన్డ్ పౌడర్ లైక్ పైన ఫైబర్ ఇవన్నీ రిమూవ్ చేసి ఓన్లీ ఆ స్టార్చ్ పోర్షన్ తోటి తయారు చేస్తున్నారు. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మిల్లెట్ ఫ్లేక్స్ కూడా మనకి హోల్ గ్రెయిన్ నుంచి చేసినట్టయితే మనకి పోహా ఇప్పుడు హోల్ గ్రెయిన్ నుంచి వస్తుంది కాబట్టి దిస్ ఇస్ డెఫినెట్లీ న్యూట్రిషియస్. సో మిల్లెట్స్ నుంచి కూడా
ఫుల్గా గ్రెయిన్ నుంచి చేసినట్టయితే మనం మిల్లెట్ బేస్డ్ పోహా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ పోహాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్పినచ్ బనానా స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పినచ్ బనానా స్మూతీ అన్నారు. ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఫ్రూట్స్తోని మనం స్మూతీస్ తయారు చేసుకుంటాం. ఇంకా వెజిటబుల్ దగ్గరకు వచ్చేసరికి క్యారెట్స్ కానీ బీట్స్ కానీ వేసుకుంటాం, కానీ మీరు స్పినచ్ పెట్టారు. సో ఈ కాంబినేషన్ వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తుంది? క్యాలరీస్ రెడ్యూస్ చేసుకోవడం అనేది వెయిట్ లాస్కి చాలా అవసరము. అండ్ పర్టికులర్లీ మనం బ్రేక్ఫాస్ట్కి చూస్ చేసుకుంటున్నాం కాబట్టి మరీ లో క్యాలరీ స్మూతీస్ కూడా మనకి ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉండవు కాబట్టి ఇమీడియట్గా ఆకలేసే ఛాన్స్ ఉంది. సో కొంచెం రిలేటివ్లీ హయ్యర్ క్యాలరీస్ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం ఫైబర్ కంటెంట్, న్యూట్రియంట్స్ కూడా రిచ్గా ఉండటానికి మనం ఈ ఆప్షన్ అనేది చూస్ చేసుకున్నాం. అండ్ పర్టికులర్లీ పాలకూర బల్క్ యాడ్ చేయడానికి, అట్లాగే న్యూట్రియంట్స్ కోసం వెదర్ ఇట్ ఇస్ ఐరన్ కానీ ఆర్ వైటమిన్ ఏ కానీ, ఈవెన్ వైటమిన్ సి కూడా చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది కాబట్టి మనం స్పినచ్ చూస్ చేసుకున్నాము. దెన్ బనానా వచ్చి బల్క్ యాడ్ చేయడానికి, ప్లస్ దీని నుంచే మనకి ఎక్కువ ఎనర్జీ అనేది అంటే క్యాలరీస్ అనేవి వస్తాయి కాబట్టి ఎక్కువ పోర్షన్ కాకుండా ఒక హాఫ్ బనానా కానీ అంటే అబౌట్ 70 to 80 grams వరకు మించకుండా బనానా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి స్మూతీ కన్సిస్టెన్సీ ప్రెఫరెన్స్ని బట్టి ఈదర్ ఫ్రోజన్ బనానా స్లైసెస్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఫ్రెష్ బనానా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో బనానా చాలా మంది ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. అసలు బనానా మన అంటే ఒక హాఫ్ పీస్ తీసుకోవచ్చు అంటారా వెయిట్ లాస్కి? యా, డెఫినెట్లీ తీసుకోవచ్చండి. అండ్ 100 grams ఆఫ్ ఎనీ ఫ్రూట్ తీసుకుంటే రిలేటివ్లీ సిమిలర్ క్యాలరీ కంటెంట్ అనేది ఉంటుంది. అయితే బనానాతో ఇదేంటంటే త్వరగా బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది, లైక్ గ్లైసెమిక్ ఇండెక్స్ కొన్ని ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే కొంచెం హై ఉంటుంది కాబట్టి బనానా జనరలీ అవాయిడ్ చేయమని చెప్తుంటారు. బట్ లిమిటెడ్ క్వాంటిటీస్లో యూ కెన్ టేక్ బనానా అండ్ స్టిల్ లూజ్ వెయిట్. స్పినచ్ బనానా స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లారీ. బిందు ఇలా అడుగుతున్నారు, మా బాబు ఏజ్ 4 years, ఈ మధ్య డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అండర్ వెయిట్ ఉన్నాడు, అండర్ హైట్ ఉన్నాడని చెప్పారు. వెయిట్ హైట్ పెరగాలి, హెల్దీగా ఉండాలి అంటే ఫుడ్ ఎలా పెట్టాలో తెలియచేయండి. హలో బిందు గారు, బోత్ హైట్ అండ్ వెయిట్ ఎఫెక్ట్ అయినాయి అంత చిన్నపిల్లల్లో అంటే డెఫినెట్లీ అండర్ నరిష్డ్ అంటే సరిపడా క్యాలరీస్ తీసుకోవట్లేదని. సో క్యాలరీ ఇంటేక్ పెంచడానికి ఫ్రీక్వెంట్గా మీల్స్ ఇవ్వడము, అంటే ఎవ్రీ 2 hours ఒకసారి ఏదైనా స్నాక్ రూపంలో ఇవ్వడము, ప్లస్ మీరు ఆల్రెడీ పెట్టేటువంటి ఫుడ్లో క్యాలరీ కంటెంట్ ఇంక్రీజ్ చేయడానికి నెయ్యి కానీ ఆర్ ఈవెన్ నట్ పౌడర్స్ కానీ ఇట్లాంటి కొంచెం హై క్యాలరీ ఫుడ్స్ యాడ్ చేయడం ద్వారా మీరు వాళ్ళ క్యాలరీ ఇంటేక్ కొంత పెంచవచ్చు. అండ్ 4 years ఓల్డ్కి డైరీ ప్రోడక్ట్స్ కూడా ఫుల్ ఫ్యాట్వే ఇవ్వాలి. మన ఫస్ట్ రెసిపీ కాలీఫ్లవర్ పోహా. ఈ రెసిపీ ఎస్పెషలీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, అది కూడా షార్ట్ టర్మ్లో అంటే త్వరగా 1 to 1.5 months వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కి సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. సో ఈ రెసిపీకి మనం ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాము అండ్ జస్ట్ ఆలివ్ ఆయిల్ని ప్యాన్లో గ్రీస్ చేసుకుంటున్నాం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆయిల్ చాలా కంట్రోల్గా తీసుకోవాలి. అండ్ అందరూ కూడా ఆయిల్ తక్కువే తీసుకోవాలి. అండ్ వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళు మరింత తక్కువ తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కాస్త పల్లీలో చక్కటి ప్రోటీన్ ఉంటుంది అండ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, కొంచెం ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకొని అండ్ ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అలాగే మనకి మైదా అలాంటివి తగ్గించుకోవాలన్నమాట. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా డైట్లో తీసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనం యాడ్ చేసుకుంటున్నాం కాలీఫ్లవర్. లో క్యాలరీ వెజిటబుల్, చక్కటి వైటమిన్స్ ఉంటాయి అండ్ ఈజీగా డైజెషన్ అయిపోతుంది. వెయిట్ లాస్కి ఇలాంటి లో క్యాలరీ వెజిటబుల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి.
ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు మనం ఇందులోకి పోహా యాడ్ చేసుకుంటున్నాం. నార్మల్గా బ్రేక్ఫాస్ట్లోకి చాలా మంది పోహా తీసుకుంటారు. సో ఈ పోహాలో మనకి బ్రౌన్ రైస్తో తయారు చేసిన పోహా కూడా ఉంటుంది. సో బ్రౌన్ రైస్తో తయారు చేసిన పోహా అయినా లేకపోతే ఇలా వైట్గా ఉండే పోహా అయినా క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఎంతైనా రైస్ కాబట్టి కార్బ్స్ అగైన్ క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అందుకే మనం ఇక్కడ క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కాలీఫ్లవర్ యాడ్ చేసుకున్నాం. ఇందులోకి ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎంత ఫైబర్ యాడ్ చేసుకుంటే మనకి అంత స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ అలాగే ఫైబర్ మనకి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. సో మనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ పోహాని మనం మరింత లో క్యాలరీస్తోని వెయిట్ లాస్కి హెల్ప్ చేసేలాగా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాం. సో ఇది హెల్దీ, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కాలీఫ్లవర్ పోహా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్పినాచ్ బనానా స్మూతీ. సో ఇది కూడా మనం బ్రేక్ఫాస్ట్లోకి ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి స్మూతీస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఫుడ్ తినకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ సిక్ అవుతారు. సో ఫుడ్ తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. స్పినాచ్ ఎప్పుడు కూడా అంటే పాలకూర ఎప్పుడు కూడా మనం కుక్ చేసి తీసుకోవాలని చెప్తూ ఉంటాం కదా. ఒకవేళ కుక్ చేయకుండా మనం ఎప్పుడైనా తీసుకుంటే సాల్ట్ వాటర్లో ఇలా చాలాసేపు అంటే ఒక 15 minutes to 30 minutes వరకు సోక్ చేసిన తర్వాత దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పాలకూర యాడ్ చేసుకుంటున్నాను. సో పాలకూర ఎక్కువ తీసుకుందాం ఎందుకంటే ఇందులో మనకి ఐరన్, కాల్షియం అండ్ ఫోలిక్ యాసిడ్, మినరల్స్ ఇవన్నీ కూడా మనకి పుష్కలంగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడానికి మనకి ఫైబర్ రిచ్ ఫుడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. పాలకూరలో చక్కటి ఫైబర్ ఉంటుంది. అండ్ ఓన్లీ పాలకూర అయితే మనకి టేస్ట్ బాగుండదు కాబట్టి బనానా స్వీట్గా ఉంటుంది అండ్ బనానాలో కూడా చక్కటి మినరల్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది. సో మనం హాఫ్ బనానా వేసుకుందాం. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి. సో ఈ స్మూతీని ఇలాగే తీసుకోవాలి. మళ్ళీ దీంట్లో షుగర్ కానీ, హనీ కానీ, బెల్లం కానీ యాడ్ చేసి స్వీట్నెస్ కోసం, టేస్ట్ కోసం యాడ్ చేస్తే డెఫినెట్గా వెయిట్ లాస్కి పనికిరాదు, క్యాలరీస్ పెరిగిపోతాయి అండ్ డయాబెటీస్ వాళ్ళకి అస్సలు పనికిరాదు. కాబట్టి ఈ స్మూతీని ఇలా కొంచెం బనానా వేసి మాత్రమే తయారు చేసుకుని తీసుకోండి. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. స్పినాచ్ బనానా స్మూతీ రెడీ అయిపోయింది.
కాలీఫ్లవర్ పోహా అలాగే స్పినాచ్ బనానా స్మూతీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కాలీఫ్లవర్ పోహాకి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, అటుకులు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్. కాలీఫ్లవర్ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆలివ్ ఆయిల్ తో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కాలీఫ్లవర్ తురుము, పసుపు, తగినంత ఉప్పు, నానబెట్టిన అటుకులు, కొత్తిమీర వేసి బాగా సాటే చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ పోహా రెడీ. స్పినచ్ బనానా స్మూతీకి కావలసిన పదార్థాలు: అరటిపండు 1, పాలకూర 1 కప్పు. స్పినచ్ బనానా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పాలకూర, అరటిపండు, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్పినచ్ బనానా స్మూతీ రెడీ. వినీత ఇలా అడుగుతున్నారు: నాకు డెలివరీ అయ్యి 6 మంత్స్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, హెయిర్ కూడా చాలా థిన్ గా ఉంది, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి తెలియచేయండి. హలో వినీత గారు, జనరల్లీ ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని హార్మోన్స్ ఉండటం మూలాన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో పోస్ట్ డెలివరీ ఈ ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ తగ్గిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువ అయినట్టు అనిపించడం నార్మల్. అండ్ అట్ ద సేమ్ టైం డెలివరీ అయిన తర్వాత జనరల్లీ సప్లిమెంట్స్ అవి కూడా తక్కువ తీసుకుంటారు అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి బాడీకి తగినన్ని మినరల్స్ అండ్ విటమిన్స్ అందక కూడా ఇలా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని నిద్ర కూడా సరిపోయేలా చూసుకుంటే మీ హెయిర్ ఫాల్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. మరి ఇవాళ మన థీమ్ వెయిట్ లాస్ డైట్లో ఈరోజు మనం షార్ట్ టర్మ్ వెయిట్ లాస్కి ఎటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాలు మాట్లాడుకున్నాం కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. కాలీఫ్లవర్ పోహా క్వాంటిటీని తగ్గిస్తూ కాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకున్నాం, ఎందుకంటే అది లో క్యాలరీ వెజిటబుల్, చక్కటి ఫైబర్ అండ్ వైటమిన్స్ ని మనకు అందిస్తుంది. అండ్ అంతేకాకుండా కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి వేసుకోవడం వల్ల మనకి అడిషనల్ గా కొంచెం ఫైబర్ యాడ్ అవుతుంది అండ్ ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ స్మూతీ తయారు చేసుకున్నాం, స్పినాచ్ అండ్ బనానా. సో స్పినాచ్ పాలకూరలోని మనకి ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి అండ్ అగైన్ బోల్డ్ అంత ఫైబర్ అండ్ లో క్యాలరీస్. దాంతోపాటు బనానా మనం హాఫే తీసుకున్నాం, ఎందుకంటే బనానా వల్ల కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, జిఐ వాల్యూ ఎక్కువగా ఉంటుంది బనానాలో, కాబట్టి బనానా క్వాంటిటీ తక్కువగా తీసుకున్నాము. స్వీట్నెస్ యాడ్ చేస్తుంది అండ్ టెక్స్చర్ కూడా మనకి క్రీమీగా వస్తుంది. సో ఇలాంటి కాంబినేషన్ మీరు బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ గోల్స్కి బాగా హెల్ప్ చేస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.